హలో ఎవరు, వెల్కమ్ టు హైమాస్ వెల్. సో ఈరోజు నేను లైవ్కి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే నేను ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను కూడా రీసెంట్గానే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో నాలాగా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కానీ నేను ఏమేమి స్టెప్స్ ఫాలో అయ్యాను, నేను ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అనేదంతా కూడా నేను మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను లైవ్లో. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా దీన్ని కమెంట్ చేయొచ్చు ఈ లైవ్లో. సో బేసిక్గా ఏంటంటే చాలామందికి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అని ఉంటుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఏమేమి కావాలి స్టార్ట్ చేయాలంటే, సో బేసిక్ థింగ్స్ ఏంటి, లేకపోతే ఎడిటింగ్ ఎలా చేయాలి, లేకపోతే వీడియో షూట్ ఎలా చేయాలి అనే దాని మీద కొంచెం డౌట్స్ ఉంటాయి అందరికీ. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఈరోజు. సో మీకు నేను చెప్పింది ఏమన్నా రాంగ్ అనిపించినా కానీ లేకపోతే దాని గురించి మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ కమెంట్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబ్ బిగినర్స్కి కొన్ని టిప్స్, అంటే నేను ఫాలో అయినవి నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్ అయినా కానీ మీరు నాకు చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో. సో ఈరోజు స్టార్ట్ చేసేస్తే నేను నోట్ చేసుకొని వచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి నేను ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అనే ప్యాషన్ అనేది ఉండాలి. చాలా హార్డ్ వర్క్ చేయాలి దానికోసం. అలాగే మనకి ఏ కంటెంట్ మీద వీడియోస్ చేయాలి అనేది, మనకి ఇంట్రెస్ట్ ఏ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందో అనేది మనం ముందుగానే ఒకటి డిసైడ్ అవ్వాలన్నమాట. సో కొంతమంది కుకింగ్ వీడియోస్ చేస్తారు, కొంతమంది ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తారు, కొంతమంది ఫుడ్ వ్లాగ్స్ చేస్తుంటారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అంటే ఇంకా దాని మీదే డిపెండ్ అవ్వాలి అని కాదు, బట్ మెయిన్గా ఒకటి అనుకుంటే సో మెల్లగా కొంచెం రీచ్ పెరిగేదాన్ని బట్టి మనం ఇంకేమైనా కొత్తగా ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ కుకింగ్తో స్టార్ట్ చేశాను నేను. తర్వాత చిన్నగా ఇంకా బేబీ ఐటమ్స్ కానీ మా బేబీకి యూస్ చేసే ఐటమ్స్, వాటికి రిక్వైర్ ఆ ఏజ్లో రిక్వైర్ అయ్యే ఐటమ్స్ కానీ అవన్నీ నేను పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో అలా మనం ఒక 1 by 1 ఒక్కొక్క ఇంట్రెస్ట్ని మనం అలా యాడ్ చేసుకుంటూ ఉంటే దేనికి ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు మన వీడియోస్కి, వేటికి ఏ వీడియోకి అయితే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో, రీచ్ ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి మనం ఇక దాని మీద కంటెంట్ చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా మనకి ఏ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, మనకి ఏ ఏరియా మీద ఇంట్రెస్ట్ ఉందనేది మనం తెలుసుకొని దాని మీద వీడియోస్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఏమేమి అవసరం. సో మనకైతే ముందు మనం ఛానల్ని క్రియేట్ చేయాలి. కాబట్టి క్రియేట్ చేయడానికి మనకు ఒక జీమెయిల్ అకౌంట్ కావాలి. సో ఒక గూగుల్ అకౌంట్తో మనం ఛానల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఛానల్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మనం దానికి మన ఛానల్ నేమ్ ఒకటి ఇస్తాము. ఆ నేమ్ ఏంటంటే మనం చేసే కంటెంట్కి అప్రోప్రియేట్గా ఓకే ఈ నేమ్ పెడితే ఓకే నా కంటెంట్ ఇది అని చెప్పేసి మన ఛానల్ నేమ్ చూడగానే మన ఛానల్లో కంటెంట్ ఏముంటుంది అనేది ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో అలాంటి ఛానల్ నేమ్ ఒకటి మనం ముందుగానే ఫిక్స్ అవ్వాలి. సో లైవ్ వెళ్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. జరుగుతుంది. సో అలా అనమాట మనకు. సో జీమెయిల్ అకౌంట్తో మనం అకౌంట్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ అకౌంట్ క్రియేషన్ అయిపోతే సో చెప్పినట్టు నేమ్, ఛానల్ నేమ్ మనకి కావాలంటే ఒక ప్రొఫైల్ పిక్ అనేది మనమే ఒకటి ఎడిట్ చేసుకొని ఒక మంచిగా, అంటే మన ప్రొఫైల్ పిక్ అండ్ మన ఛానల్ నేమ్ చూడగానే మన ఛానల్ కంటెంట్ అనేది ఆడియన్స్కి అర్థం అవ్వాలి. అలాంటి ఒక ఛానల్ నేమ్, ఒక ప్రొఫైల్ పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనకి వీడియోస్ షూట్ చేయడానికి స్మార్ట్ ఫోన్ కావాలి ఒకటి. సో స్మార్ట్ ఫోన్ మంచి కెమెరా మంచిగా ఉన్నది, షూట్ చేసినప్పుడు మంచిగా ఉన్న కెమెరా అయితే ఉన్న స్మార్ట్ ఫోన్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన వీడియోస్ అనేవి క్లారిటీగా ఉండాలి. ఏదో తీసేసామా పెట్టేసామా అన్నట్టు కాకుండా మంచి క్లారిటీగా ఉంటే వ్యూవర్స్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో అందుకని మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ ఒకటి కావాలి. అలాగే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ మనం ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి కావాలి. సో కొంతమంది అయితే నార్మల్ మొబైల్లోనే ఎడిట్ చేసుకుంటారు కాబట్టి
మొబైల్ డేటా సరిపోతుంది మనకి, ఇంటర్నెట్ స్ట్రాంగ్గా ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో స్టోరేజ్ కావాలి మనకి బాగా. ఎందుకంటే మనం ఏ రోజు వీడియో ఆ రోజు ఏమంటారు షూట్ చేసేసి అప్లోడ్ చేయలేము మనం. సో మనకి కొంచెం టైం అనేది తీసుకుంటాము, కొన్ని స్పేర్గా కొన్ని వీడియోస్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకుంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే స్టోరేజ్ కావాలి మనకి ఎక్కువగా. సో ఓకే ఈరోజు ఇది షూట్ చేసామంటే రేపు అప్లోడ్ చేసేస్తాం, మళ్ళీ రేపు షూట్ అలా డైలీ అనేది మనం షూట్ చేయలేము కాబట్టి కొన్ని ఒక 2 or 3 ఇయర్స్ మనం బ్యాకప్గా పెట్టుకుంటాం కదా. సో అట్లా మనకు లేకపోతే మనం ఇప్పుడు ట్రావెలింగ్ బ్లాగ్ వాళ్ళనుకోండి, సో ఏదైనా మంచి ప్లేస్ విజిట్ చేశారు, సో అరే ఇది వీడియో తీద్దాము అని వీడియో ఆన్ చేయగానే అక్కడ స్టోరేజ్ అయిపోయింది అనుకోండి, సో అనవసరంగా అది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోతాము, ఆ వీడియో అనేది షూట్ చేయలేము మనం. సో అందుకని మనకి స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్. సో మనం చేసే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే యూట్యూబ్కి అది ట్రైపాడ్ ఒకటి చాలా బెస్ట్. ఎందుకంటే మన వీడియోస్ వేరే వాళ్ళు షూట్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఓకే ఫైన్, బట్ వాళ్ళు కూడా మనం ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా వీడియో షూట్ చేయాలనిపించింది అనుకోండి, సో హెల్ప్ తీసుకుంటారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ అదే టైంకి వాళ్ళు కుదరలేదు అనుకోండి, సో అంటే ప్రతిసారి వాళ్ళ మీద డిపెండ్ అవుతూ మనం ఉండలేము కాబట్టి ఒక ట్రైపాడ్ తీసుకుంటే బెస్ట్. సో అదైతే మనకి ఎప్పుడు ఓకే ఒక ఐడియా వచ్చింది, లేకపోతే ఈ వీడియో ఒకటి కంటెంట్ చేద్దాము ఈ టాపిక్ మీద అని మనకి ఎప్పుడు అనిపించినప్పుడు, ఒక్కసారి వచ్చిన థాట్స్ మళ్ళీ రావాలంటే కష్టం. మనం ఏదో పెన్ డౌన్ చేసుకున్నా కానీ అప్పటికప్పుడు తీస్తేనే కొంచెం మనకు ఆ ఫీల్ వస్తుంది మంచిగా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక ట్రైపాడ్ ఉంటే బెస్ట్. మనకి ఎప్పుడైనా ఓకే ఇది కంటెంట్ ఇప్పుడు షూట్ చేసేద్దాం అనుకుంటే ఇంకా వెంటనే షూట్ చేసేసుకోవచ్చు. సో అలా మనం ట్రైపాడ్ ఒకటి తీసుకుంటే బెస్ట్. ఎలాంటి ట్రైపాడ్ తీసుకోవాలి ఏంటి అనేది నేనేం యూస్ చేస్తున్నాను అనేది కమెంట్ సెక్షన్లో చెప్తాను, మీకు కావాలంటే కమెంట్ చేయండి, లేకపోతే సెపరేట్ ఒక వీడియో చేస్తాను నేను యూస్ చేసే దాని మీద. సో యా అది మనకు ముందుగా ఒక స్మార్ట్ ఫోన్, అలాగే స్టోరేజ్ను మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ ఒకటి కావాలి, స్ట్రాంగ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఒకటి కావాలి, అలాగే ట్రైపాడ్ ఒకటి. సో కావాలి అంటే ఇప్పుడు కొంతమంది వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇట్లా కెమెరా ఎదురుగా మాట్లాడుకుంటూ జస్ట్ ఒక కుకింగ్ వీడియో తీసేసి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చే, నేను స్టార్టింగ్లో అలానే చేశాను. సో ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మంచి ఇయర్ ఫోన్స్, సో అంటే మన వాయిస్ క్లారిటీగా వినిపించేలాగా ఒక ఇయర్ ఫోన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇలా నార్మల్ ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళు మైక్ ఒకటి ఉంటే బెస్ట్. సో అలాగే మీకు ఏదైనా యూట్యూబ్కి సరిపోయేది అంటే మంచిగా సెట్ అయ్యేది, వాయిస్ సెట్ అయ్యే మైక్ ఏదైనా ఉంటే కమెంట్ చేయండి, సో నేను కూడా ఒక మైక్ తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే ఛానల్ స్టార్ట్ చేసేసాము, వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. సో మనం ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు డైలీ ఏదో ఒక వీడియో షూట్ చేసి పెడుతూనే ఉండాలన్నమాట. సో అప్పుడే మన ఛానల్ రీచ్ అనేది వస్తుంది. సో ఒకవేళ కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే మానిటైజేషన్ ఎలా అవుతుంది అనేది ఉంటుంది. సో అదేంటంటే మనకి 365 డేస్లో మనకి 1K సబ్స్క్రైబర్స్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ రావాలి. సో అలాగే ఏదో 4000 వాచ్ అవర్స్ అన్న రావచ్చు, లేకపోతే 10M షార్ట్స్ 90 డేస్లో రావాలి. ఇది మానిటైజేషన్ క్రైటీరియా, యాక్చువల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవి రీచ్ అయితే మనం అప్పుడు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా మందికి అంటే నాకు కూడా స్టార్టింగ్లో ఉన్న డౌట్ ఏంటంటే ఓకే నేను ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ ఒక 3 months వరకు 3-4 months వరకు ఏం వీడియో అప్లోడ్ చేయలేదు. 3-4 months తర్వాత నేను ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, లేకపోతే ఆల్రెడీ ఫస్ట్ది 3 months బ్యాక్ చేశాను, ఈ గ్యాప్ వచ్చిన తర్వాత సెకండ్ వీడియో అప్లోడ్ చేశాను, అప్పుడు నాకు 365 డేస్లో 3 months వేస్ట్ అయినట్టే కదా అని అనుకుంటారు. సో అలా కాదండి, మనం ఎప్పుడైతే వీడియో పెట్టడం స్టార్ట్ చేసామో సో ఇప్పుడు ఫస్ట్ 1 నుంచి 365 డేస్ మనకి కంప్లీట్ అయిపోయాయి. ఈ 365 డేస్లో మనకి మానిటైజేషన్ క్రైటీరియా అనేది మనం రీచ్ అవ్వలేదు అనుకోండి, 360 స్టార్టింగ్ డేస్ తగ్గుతుంటాయి. సో సెకండ్ డే నుంచి కౌంట్ అయింది, థర్డ్ డే నుంచి కౌంట్ అయింది. అలా మనం ఈరోజు మనది 367th డే అనుకోండి, ఈ రోజు నుంచి బ్యాక్ 365 డేస్ ఏదైతే ఉందో అది వరకే కౌంట్ అయింది.
సో అలా మనం ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పటి నుంచి వీడియో పెట్టాము, అప్పటి నుంచే 365 డేస్ కౌంట్ అయింది అని కాదండి. సో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయినప్పటి నుంచి ఆ బ్యాక్ 365 డేస్ వరకు కౌంట్ చేసుకుంటుంది. సో షార్ట్స్ అయినా అంతే, 90 డేస్ ఉంటుంది షార్ట్స్కి, 10M వ్యూస్ రావాలి. సో సబ్స్క్రైబర్స్ అయితే 1K కన్ఫర్మ్ ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ క్రైటీరియా వచ్చేసి 4K వాచ్ అవర్స్ కానీ లేకపోతే 10M షార్ట్ వ్యూస్ కానీ కావాలి. సో ఇవి రెండు ఉన్న తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, మనం చేసే కంటెంట్ మీద మనం చాలా హార్డ్ వర్క్ చేయాలండి. అంటే ఓకే ఈరోజు వీడియో అప్లోడ్ చేయలేదు కదా, ఏదో తీసేద్దాం పెట్టేద్దాం అన్నట్లు కాకుండా మన ఓన్ కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకే పక్కన వాళ్ళు ఇది చేశారు కదా, ఇది బాగుంది, మనం కూడా ఇది చేసేద్దాం అలా అనేది వర్కౌట్ అవ్వదండి. 1 or 2 వీడియోస్ అయితే ఓకే, బట్ ప్రతిదీ ఓకే వీళ్ళు ఇది చేశారు కదా, ఇది బాగుంది, వీళ్ళకి రీచ్ ఎక్కువ వచ్చింది, మనం కూడా అదే చేద్దామంటే వాళ్ళకి అది సెట్ అయింది, మనకు కూడా సెట్ అవ్వాలనేది లేదనమాట. సో అందుకని మన ఓన్ కంటెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కుకింగ్ వీడియోస్ అంటారు, ఓకే కుకింగ్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఓకే అది యాక్సెప్టెడ్, బట్ మన స్టైల్లో చేసేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిదీ ఓకే అన్ని కుకింగ్ ఒకేలాగా ఉండవు కదండి. సో ఐదర్ ఒక 1 or 2 ఇంగ్రీడియంట్స్ డిఫరెన్స్ ఉండడము, ద వే ఆఫ్ కుకింగ్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అలానే అలా మ్యాక్సిమం మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేయడానికి మనం ట్రై చేయాలి. పక్కన వాళ్ళు కాపీ చేయడం అలాంటివి అంతగా రీచ్ మంచిగా ఉండదు అనమాట. అండ్ ఈజీగా ఆడియన్స్కి తెలిసిపోయింది, ఓకే వీళ్ళు వాళ్ళది కాపీ చేస్తున్నారు, ఇది ఆల్రెడీ వాళ్ళు చేశారు కదా అనేది తెలిసిపోయింది యాక్చువల్గా ఆడియన్స్కి. సో అందుకని మన ఓన్ కంటెంట్ని మనం చేసుకోవాలన్నమాట. అండ్ ఇన్ కేస్ ఏదైనా కుకింగ్ మీరు వేరే వాళ్ళ దాంట్లో చూసి మీరు ఇక్కడ ట్రై చేసినా అది మీరు చెప్పొచ్చు, వీడియోలో చెప్పండి, ఇట్లా ఓకే నేను వీళ్ళ దాంట్లో చూసాను ఈ రెసిపీ ట్రై చేద్దామని చేస్తున్నాను అని చెప్పేసి అలా చేయొచ్చు. అది వేరే, అది డిఫరెంట్. బట్ ఇది మన ఓన్ కంటెంట్, నేను ఇలానే చేస్తాను కుకింగ్, నా స్టైల్ ఇదే అని అలా చెప్తున్నప్పుడు ఆడియన్స్కి అర్థమైపోయింది. సో అందుకని ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఓకే ఇది నేను వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను, వాళ్ళ దగ్గర ఇది క్రెడిట్ వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పేసి అట్లా కొంచెం ఏదైనా వాళ్ళ గురించి ఒక క్రెడిట్ ఇస్తే ఓకే కొంతమంది వరకు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏమి చెప్పకుండా ఇది నా కంటెంట్, నా ఓన్ కంటెంట్ ఇది అని చెప్తే ఆడియన్స్ అంతగా ఇష్టపడరు. సో దానివల్ల మనకి వ్యూస్ అనేవి రావు, సబ్స్క్రైబర్స్ కూడా రారు. సో అందుకని ఎప్పుడైనా మన ఓన్ కంటెంట్ మనం చేసినప్పుడే ఆడియన్స్ మనల్ని ఇష్టపడి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో అదొకటి మెయిన్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది బ్యాక్గ్రౌండ్, అంటే ఇది నేను వేరే యూట్యూబర్స్ దగ్గర చూసింది, వేరే ఛానల్స్లో చూసింది ఏంటంటే కొంచెం టెక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా టెక్నాలజీ పరంగా, యూట్యూబ్ పరంగా ఏమేమి చేయాలనేది. వాళ్ళ వీడియోస్లో నేను చూసింది ఏంటంటే మనం ఒక వీడియో షూట్ చేసేసి దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడం కంటే ఇట్లా మనం వీడియోలో కనిపిస్తూ మాట్లాడే వీడియోస్కి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది అనేది నేను చూశాను వేరే వాళ్ళ దాంట్లో. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలీదు, బట్ చాలామంది అయితే చెప్పారు అలానే, వాళ్ళ వీడియోస్లో అదే చెప్పారు. సో చేసేసో లేకపోతే ఏదైనా షూట్ చేసేసి దానికి ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇలా కనిపిస్తూ మాట్లాడితే దానికి కొంచెం బెటర్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి అనేది ఒక పాయింట్ నేను తెలుసుకున్నాను. సో స్టార్టింగ్ నా వీడియోస్ చూస్తే మీరు కూడా, నేను కూడా అట్లానే ఒక కుకింగ్ చేసేసి దానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసేదాన్ని. సో బట్ తర్వాత ఇలా వీడియోస్ చూసి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇట్లా స్టార్ట్ చేశాను ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. సో మ్యాక్సిమం స్టార్టింగ్ చాలామంది హెసిటేట్ అవుతారు వాళ్ళ ఫేస్ చూపిస్తూ వీడియోస్ చేయడానికి, కొంచెం షై ఫీలింగ్ కానీ, బట్ ఏదన్నా ట్రోలింగ్ తీసుకోలేము, బ్యాడ్ కమెంట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తుంటారు. బట్ కంపేర్ టు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇది వచ్చేసి కొంచెం బెస్ట్ వే అన్నమాట, మనం లైవ్ ఇంటరాక్షన్ చూపిస్తూ. సో యాక్చువల్లీ నేను కూడా రాసుకొని వచ్చాను. అంటే ఇవన్నీ ఏంటంటే ఓకే నాకు ఇది డౌట్ ఉంది అని చెప్పేసి నేను దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు అది మళ్ళీ మర్చిపోకుండా నేను నోట్ డౌన్ చేసుకున్నాను, అవే మీకు చెప్తున్నాను ఇప్పుడు. సో అలా నెక్స్ట్ వచ్చేసి ఓకే వీడియో అనేది షూట్ చేసేసాము. మనం ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మనకి ఏమంత పర్ఫెక్ట్గా
ఇంకా మనం షూట్ చేయలేము, మనం ఏదో ఒక మిస్టేక్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎడిటింగ్ అనేది చేయాలి. ఆ వీడియోకి, మనం షూట్ చేసిన వీడియోకి అనేది ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ ఎలా చేయాలంటే దానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. కైన్ మాస్టర్, ఇన్షాట్, ఇట్లా కొన్ని యాప్స్ ఉన్నాయి. నేనైతే ఇన్షాట్లో చేస్తాను. సో చాలామంది కైన్ మాస్టర్ కూడా మంచిగా ఉంటుందని చెప్తారు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో అదేంటంటే ఎడిటింగ్ చేయాలి మనం తీసిన వీడియోస్కి. వీడియోస్ ట్రిమ్ చేయాలన్నా, ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా కానీ ఇట్లా ఎడిటింగ్ ఈ యాప్స్లో చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. సో తీసిన వీడియోని మనం ఏ క్లిప్ తర్వాత ఏ క్లిప్ అనేది, ఒక్కొక్కసారి సింగిల్ క్లిప్నే మల్టిపుల్ టైమ్స్ షూట్ చేస్తూ ఉంటాం పర్ఫెక్ట్గా రాక. సో అట్లా వాటిలో బెస్ట్ క్లిప్ తీసుకొని వాటిని వీడియోకి అటాచ్ చేసి, సో క్లిప్స్ అన్ని అటాచ్ చేసిన తర్వాత ప్లే చేసుకొని చూసుకొని దానికి వాయిస్ మాడ్యులేషన్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ పెట్టుకోవాలా, లేకపోతే దానికి ఏమైనా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ యాడ్ చేసుకోవడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనం ఎడిటింగ్ యాప్స్లో చేసుకుంటాము. సో ఎడిటింగ్ యాప్స్ వచ్చేసి ఒకటి కైన్ మాస్టర్, ఇంకోటి వచ్చి ఇన్షాట్. ఇవి రెండే నాకు తెలిసినవి, నేను యూజ్ చేస్తాను. సో ఇవి రెండు ఈజీగానే ఉంటాయి. కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది అనమాట. అంటే ట్రిమ్మింగ్ ఎలా చేయాలి, టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టుకోవాలి, మన వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేవి అన్ని క్లారిటీగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మన వీడియో స్పీడ్ ఎక్కువ పెంచాలా లేకపోతే తక్కువగా పెట్టుకోవాలా అనేది ఇవన్నీ కూడా మనకు ఆ యాప్స్లో ఉంటాయి. సో ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి ఇంకా మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఎలా ఎవరు క్లారిఫై చేస్తారు అని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయిన యూట్యూబర్స్ ఉన్నారు మనకి చాలామంది. అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, వాళ్ళది ఆల్రెడీ ఫేమస్ అయిన యూట్యూబర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం కమెంట్ చేసామంటే చాలామంది హెల్ప్ చేస్తారు మనకి. కొంతమంది అంతగా రెస్పాండ్ అవ్వర్లే, కానీ మ్యాక్సిమం చాలా వరకు మన కమెంట్కి అనేది రిప్లై ఇస్తుంటారు అనమాట. సో మనకు వచ్చిన డౌట్ ఏదైనా కానీ మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. సో ఫస్ట్ అయితే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ఇది ఉంది, ఈ డౌట్ ఉంది నాకు, దీన్ని ఎలా ఇప్పుడు తమ్నైల్ పెట్టండి, హౌ టు డూ ఎ తమ్నైల్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ అని చెప్పేసి మనం యూట్యూబ్లోనే సెర్చ్ చేయొచ్చు. సో అయినా కూడా అప్పటికి మనకి వాళ్ళు చెప్పేదంత క్లారిటీగా లేదు, మనకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అనుకున్నప్పుడు సో ఇట్లా వాళ్ళ చేసిన వీడియోస్ కింద కానీ అట్లా, లేకపోతే కొంచెం టెక్నాలజీ పరంగా యూట్యూబ్ పరంగా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి మనం కమెంట్ చేస్తే వాళ్ళు మనకు తప్పకుండా రిప్లై ఇస్తారు అనమాట. సో అలా చెప్పాను కదా, మనకి యూట్యూబ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి దాని మీద కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారండి యూట్యూబ్లో. అంటే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఇది నచ్చుతుందంటే దాని మీదే వెళ్ళి చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఓన్లీ టెక్నాలజీ పరంగా చేస్తుంటారు. ఓకే, నేను యూట్యూబ్ గురించి మానిటైజేషన్ క్రైటీరియా ఇది అని చెప్పేసి, లేకపోతే ఏమేమి యూజ్ చేయాలి, నేనేం యూజ్ చేస్తున్నాను, అట్లా ఓన్లీ టెక్నాలజీ పరంగా వెళ్ళే వాళ్ళు, ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలా చేసే వాళ్ళు ఏంటంటే సో అలా ఓన్లీ యూట్యూబ్ రిలేటెడ్ డౌట్స్ గురించి చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనసునే కానీ వాళ్ళ వీడియోస్లో మనకు తెలుస్తుంది అనమాట మన డౌట్స్ అన్ని. తర్వాత మనం పెట్టే వీడియోస్ టైటిల్ థంబ్నెయిల్స్ ఇస్తాం కదా, అవన్నీ చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎట్లా అంటే ఓకే, మన ఛానల్ నేను చూసి మన ఛానల్లో కంటెంట్ ఏముందని తెలుసుకుంటారు కదా, అట్లనే మన థంబ్నెయిల్ అండ్ మన వీడియో టైటిల్ని బట్టేసి ఓకే ఈ వీడియోలో ఏముండబోతుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. సో అందుకే థంబ్నెయిల్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉండాలి. థంబ్నెయిల్స్ కూడా మనం వేరే యాప్స్లో చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్స్ కూడా మనం వేరే వాటికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి, పిక్సెలార్ అని లేకపోతే క్యాన్వా యాప్ అని చెప్పేసి. అలా ఆ యాప్స్లో మనం థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. మన పిక్సెల్ ఎంత అంటే పిక్సెల్ మన రిజల్యూషన్ ఎంత, మన యూట్యూబ్ థంబ్నెయిల్ రిజల్యూషన్ ఎంత అని చూసుకొని
దాన్ని బట్టి ఈ యాప్స్లో మనం తమ్నైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 3-4 ఫొటోస్ పెట్టేసి తమ్నైల్ మీద దాని మీద ఒక మ్యాటర్ రాసేసి అట్లా తమ్నైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో అవి ఏంటంటే మన తమ్నైల్ చూసి అట్రాక్ట్ అవ్వాలన్నమాట ఆడియన్స్. అంత ఎఫెక్టివ్గా ఉండాలి మన తమ్నైల్ అనేది. సో తమ్నైల్ అండ్ అలాగే టైటిల్ కూడా, ఇవి రెండు కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. వాటిని చూస్తే మన వ్యూవర్స్ మన వీడియో ఓపెన్ చేసి చూస్తారు. దానివల్ల మనకు కొంచెం రీచ్ వస్తుంది, మనకు కొన్ని వ్యూస్ పెరుగుతాయి. సో యూట్యూబ్ తమ్నైల్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి. అలా అని చెప్పేసి తమ్నైల్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఎఫెక్టివ్గా పెట్టేసి లోపల మ్యాటర్ వేరే పెట్టేసి దానికి దీనికి సంబంధం లేకుండా పెట్టేసి అలా చేయకూడదు. అలా చేస్తే ఆడియన్స్కి ట్రస్ట్ అనేది ఉండదు. ఓకే ఈమె ఛానల్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, లేకపోతే ఇతన్ని ఇలానే పెడతాడు, పైన అలానే ఉంటుంది, లోపల వీడియోలో ఏమి ఉండదు అన్న థాట్ వాళ్ళకి వచ్చేసిందంటే ఇక మనకి సబ్స్క్రైబ్ చేసుకోరు, మనకి సబ్స్క్రైబర్స్ రారు, అలాగే వ్యూస్ కూడా రావు. అందుకని చెప్పేసి ఫేక్ తమ్నైల్స్ ఎప్పుడు పెట్టకూడదు. ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేసి లోపల కంటెంట్ మాత్రం ఏం లేకుండా చేయడం అలా చేయకూడదు. అలా చేస్తే మన సెట్ ఆఫ్ ఆడియన్స్ అనే వాళ్ళు మనం ఇష్టపడరు అనమాట. మనం ట్రస్ట్ ఉంటుంది మన వీడియోస్ మీద ముందు. సో అందుకని మనం పెట్టే తమ్నైల్కి లోపల ఉన్న వీడియోకి రిలేటెడ్గా ఉండాలి. తమ్నైల్ ఎఫెక్టివ్గా పెట్టేసి మ్యాక్సిమం అలానే ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో. అంటే వ్లాగ్స్ చేసేవాళ్ళు కాదు, జనరల్గా వ్యూస్ కోసం చేసేవాళ్ళు మాత్రం ఏవో పిచ్చి తమ్నైల్స్ పెట్టేసి లోపల కంటెంట్ మాత్రం ఏం లేకుండా చేయడం అలా చేస్తున్నారు. బట్ అలా చేయడం వల్ల ఏంటంటే మన సెట్ కొంతమందికి ఈ ప్రాపర్ కంటెంట్కి ఆడియన్స్ అని ఉంటారు కదా, వాళ్ళు అనేవాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకోరు, మన వ్యూస్ ఇష్టపడరు, మన వీడియోస్ ఇష్టపడరు, మనకి వ్యూస్ రావన్నమాట. సో అందుకని ఎప్పుడు అలా ఫేక్ తమ్నైల్స్ అనేవి పెట్టకూడదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోని మనం రిపీటెడ్గా మల్టిపుల్ టైమ్స్ చూసుకోకూడదు. నేను స్టార్టింగ్లో అలానే చూసుకునేదాన్ని. ఓకే ఎడిట్ చేసినంత ఎలా ఉంది, వీడియో క్లారిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండేదాన్ని. బట్ వేరే వీడియోస్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మన వీడియోని మనం చూసుకోకూడదు. ఓపెన్ చేసి కమెంట్స్ ఏమొచ్చాయని, లేకపోతే వ్యూస్ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి మనం ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాం కదా, లేకపోతే మన వీడియో మనమే రిపీటెడ్గా అలా చూసుకోకూడదు అనమాట. ఓకే మరి మన ఛానల్లో మన వీడియోని మనం చూసుకోకపోతే మన ఛానల్కి వ్యూస్ ఎన్ని వచ్చాయి, కమెంట్స్ ఏమొచ్చాయి, వాటికి రిప్లై ఎలా ఇవ్వాలి, ఎలా తెలుస్తుంది మనకి అని ఒక డౌట్ రావచ్చు. సో దానికోసం వాటికి కూడా మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వైటీ స్టూడియో, ఇంకోటి వచ్చేసి ట్యూబడియో సంథింగ్ ఏదో ఉంటుంది. నేనైతే వైటీ స్టూడియో యూజ్ చేస్తున్నాను. మీరు వైటీ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని మన ఛానల్ ఉంది కదా, మన అకౌంట్లో అక్కడ లాగిన్ అయితే ఎవ్రీథింగ్ మన ప్రతి డీటెయిల్స్ అందులో వస్తాయి. మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, ఏ వీడియోకి ఎంత వాచ్ అవర్ వచ్చింది, ఏ వీడియో వల్ల మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారు, ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన వీడియో మన ఛానల్కి సంబంధించినంతా కూడా వైటీ స్టూడియోలో ఉంటుంది. సో వైటీ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం అక్కడ మనకు వచ్చిన కమెంట్స్ కానీ వ్యూస్ లైక్స్ అన్నీ, ఇప్పుడు పర్టికులర్ ఈ వీడియో ఉంటుంది దీనికి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి, ఎంతమంది వ్యూవర్స్ చూసారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, యావరేజ్ డ్యూరేషన్ ఎంత, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో అందుకని మన వీడియోని మనం రిపీటెడ్గా ఓపెన్ చేసి చూసుకోకూడదు. సో ఏదైనా కానీ వైటీ స్టూడియో యాప్లోనే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అనేవి మనం కంటిన్యూస్గా అప్లోడ్ చేయాలని చెప్పాం కదండి. అది సక్సెస్ రానివ్వండి, ఫెయిల్యూర్ రానివ్వండి, అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మనకి సక్సెస్ రావట్లేదు అని మధ్యలో వదిలేదు అలా ఉండకూడదు. నేను చేశాను, నేను ఒక 3-4 మంత్స్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇక వ్యూస్ రావట్లేదు, మానిటైజేషన్ క్రైటీరియా రీచ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను కూడా స్టాప్ చేశాను. బట్ తర్వాత ఓకే ఇలా చేయకూడదు అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ నేను యూట్యూబ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అలానే మీరు కూడా అది సక్సెస్ అవ్వనివ్వండి, ఫెయిల్యూర్ అవ్వండి, మన హార్డ్ వర్క్ అనేది మనం చేయాలన్నమాట. విండోస్ అన్ని క్లోజ్ చేద్దాం, కొంచెం నాయిస్ వస్తుంది.
నాయిస్ వస్తుంది, ఐఎమ్ సారీ, బట్ విండోస్ క్లోజ్ చేస్తేనేమో లైటింగ్ రావట్లేదు, అందుకని చెప్పేసి ఆ విండోస్ ఒకటి ఓపెన్ చేశాను. చెప్పాను కదా మనకి ఫస్ట్ ట్రైపాడ్ కావాలని చెప్పేసి, ఆ ట్రైపాడ్తో పాటు ఒక రింగ్ లైట్ ఉంటే ఇంకా బెస్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసినా కానీ మనం రింగ్ లైట్ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో అది అది అంటే స్టార్టింగ్ అంత ఇష్టపడరు ఎవరు, ఓకే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టలేము అనుకున్న వాళ్ళు అది లైట్ తీసుకోవచ్చు, లేకపోతే రింగ్ లైట్ ఉన్నా కూడా అది చాలా బెస్ట్, మనకి వీడియోస్ కూడా మంచి బ్రైట్గా వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ ఓకే వైట్ స్టూడియో గురించి చెప్పాం కదా. సో వైట్ స్టూడియో అది ఇన్స్టాల్ చేసుకుంటే మనకి మన ఛానల్ మానిటర్ చేసుకోవడానికి కానీ వాటన్నిటికీ కూడా మంచిగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నేను నా ఓన్గా చెప్పినవి ఏం కాదండి, నేను తెలుసుకొని ఛానల్ స్టార్ట్ చేసే ముందు కానీ చేశాక కూడా నాకు చాలా డౌట్స్ ఉండి నేను సెర్చ్ చేసి తీసుకున్న పాయింట్స్ ఇవన్నీ. సో యా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఏదైనా అవనియండి, మన ఛానల్ అనేది మనం స్టాప్ చేయకూడదు, మన ఛానల్ మనం రన్ చేస్తూనే ఉండాలి, మన ఛానల్ మనం లీవ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సక్సెస్ కోసం ట్రై చేయాలి, దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎందుకంటే 4000 సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగానే ఉంటుంది, కానీ మనకి 4000 వాచ్ అవర్స్ రావాలంటే చాలా కష్టం. సేమ్ ఒక 10 వ్యూస్ షార్ట్ వ్యూస్ రావాలన్నా కానీ అంతే ఈక్వల్గా చాలా కష్టము. ఎందుకంటే మనకి ఏ వీడియో వైరల్ అయింది, ఏది ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడతారని మనం చెప్పలేము. ఓకే ఈ వీడియో ఇది బాగా నచ్చుతుంది ఆడియన్స్కి అని మనం షూట్ చేసి అప్లోడ్ చేసిన వీడియో రీచ్ ఉండకపోవచ్చు, వ్యూస్ రాకపోవచ్చు. ఏదైతే మనం నార్మల్గా క్యాజువల్గా ఓకే ఇది అప్లోడ్ చేద్దామని షూట్ చేసి అప్లోడ్ చేసిన వీడియోకి రీచ్ ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. అంటే మనకు ఏది వైరల్ అయింది, దేనికి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేది మనం ముందే ప్రెడిక్ట్ చేయలేము అనమాట. సో అందుకని చెప్పేసి మన ప్రయత్నం మనం చేస్తుండాలి, మన ఎఫర్ట్స్ మనం పెడుతుండాలి, మన హార్డ్ వర్క్ మనం చేస్తుండాలి. సో అలా నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ అనేది ఉండకుండా చూసుకోవాలి. సో కాపీరైట్ స్ట్రైక్స్ ఎలా పడతాయంటే, వేరే వాళ్ళ కంటెంట్ మనం చేసినప్పుడు అంటే వాళ్ళ వీడియోని కానీ వాళ్ళ వీడియోలో ఉన్న క్లిప్స్ని కానీ వాళ్ళ పిక్చర్స్ని కానీ ఏదైనా మనం యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు స్ట్రైక్ వేస్తే మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ పడింది. అలాగే మనం కొన్ని సాంగ్స్, కొన్ని మ్యూజిక్స్, కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవి మన వీడియోకి పెట్టుకున్నప్పుడు అవి కొంతమంది ఓనర్స్ ఉంటారు కదా, ఈ సాంగ్ ఓనర్స్, ఒకవేళ మన మానిటైజేషన్ అయిపోయినా కానీ ఆ వీడియోకి సంబంధించిన వచ్చిన అమౌంట్ కూడా ఆ ఓనర్స్కి వెళ్ళిపోద్ది అంతా. సో అందుకని మనం పెట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనం పెట్టే సాంగ్స్ కూడా మనం కొన్ని ఉంటాయి, మనకి ఆడియో లైబ్రరీ అని ఉంటుంది యూట్యూబ్లో. సో అవి ఏంటంటే కాపీరైట్ లేని వీడియోస్ కానీ కాపీరైట్ లేని మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మనకు అక్కడ ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకొని అవి యూజ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనకి కాపీరైట్ స్ట్రైక్ పడింది అంటే ఇక మనకి మానిటైజేషన్ కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు మనది రివ్యూ చేస్తుంటారు అన్నమాట ఛానల్ అనేది. సో ఆ టైం అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు, రిపీటెడ్గా వీడియోస్ ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోని మళ్ళీ అప్లోడ్ చేశారా అలా అని చెప్పేసి, అండ్ ఇలా కాపీరైట్ స్ట్రైక్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు ఏంటంటే మానిటైజేషన్కి కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకని చెప్పేసి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా చూసుకోవాలి. సో మనం పెట్టే ఆడియో మ్యూజిక్ సాంగ్స్ చూసుకొని కొంచెం పెట్టుకోవాలి. అలాగే వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనం వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన ఓన్ కంటెంట్ మనం చేసుకుంటే చాలా బెస్ట్, ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్స్ ఉండవు. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పా కదా ఫోన్ స్టోరేజ్ అనేది ద మెయిన్ థింగ్ అనమాట. నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ ఉందిలే సరిపోతుందిలే అని అనుకోవద్దు, ఏదో ఒక టైంలో మనకి ఈ ప్రాబ్లం అనేది అందరు ఫేస్ చేస్తారు. సో అలా కొంచెం గట్టిగా మాట్లాడతాను అవుట్ సైడ్ వాయిస్ రాకుండా. సో అలా మనం ఏదైనా కంటెంట్ షూట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఓన్లీ మనకి ఉన్న ఒక వే ఏంటంటే, నేను చేసే వే నేను చెప్తాను. ఆల్రెడీ షూట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవి వేరే డివైజెస్ పెన్ డ్రైవ్స్లో కానీ అందులో మూవ్ చేసుకుంటే
అప్పుడు మన ఫోన్ స్టోరేజ్ మనకు ఉంటుంది. మనం ఇంకా ఎడిటింగ్ అనేది ఆ పెన్ డ్రైవ్తో చేసిన తర్వాత కానీ, లేకపోతే ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్ కానీ అవన్నీ మనం పెన్ డ్రైవ్లో అలాంటి వాటిలో హార్డ్ డిస్క్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఫోన్ స్టోరేజ్ అనేది మిగులుతుంది. మనం అలాంటప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏదైనా షూట్ చేయాలి అనుకున్నా కానీ ఈజీగా షూట్ చేసేసుకోవచ్చు అనమాట. లేకపోతే అనవసరంగా కంటెంట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మళ్ళీ అయ్యో మనం షూట్ చేయలేకపోయాం అనే రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఇది మ్యాక్సిమం చాలా మంది ఫేస్ చేసిన ఒక ఇష్యూ అనమాట. అందుకని ఇంత పర్టికులర్గా స్టోరేజ్ అని చెప్తున్నా. ఎందుకంటే నేను వీడియోస్ చూసినప్పుడు అనుకున్నాను నా ఫోన్ స్టోరేజ్ ఉందిలే, బాగానే ఉంది, సరిపోతుంది అని అనుకున్నాను. బట్ నాది 128 GB, బట్ అయినా కూడా నాకు అసలు అది సరిపోవట్లేదు. సో అందుకని ఇక ఇలా మూవ్ చేసుకుంటే వేరే డివైస్లోకి బాగుంటుంది. సో ఎందుకంటే మనం ఇంకా ఇప్పుడు బిజినెస్ కాబట్టి మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి ఇన్కమ్ లేని ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టడం అనేది వేస్ట్. అందుకని సపరేట్గా యూట్యూబ్కి ఒక ఫోన్ కొందాం అనేది అంత మంచి ఐడియా అయితే కాదు. ట్రైపాడ్ అంటే మనకు ఒక 800 బిలో 1000లో వచ్చేస్తుంది కాబట్టి ఓకే, కానీ బట్ మనకు ఒక స్మార్ట్ ఫోన్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. అది విత్ ఎక్స్ట్రా స్టోరేజ్, ఎక్కువ స్టోరేజ్తో అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో వన్స్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ వచ్చిన దాన్ని బట్టి మనం అప్పుడప్పుడు 1 by 1 అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే ఓకే ఇది కొందాము యూట్యూబ్కి, ఇది కొందాము, దీని నుంచి ఇన్కమ్ వచ్చింది కదా, ఈ ఇన్కమ్తో ఇది కొందాము అని అనుకుంటే అది కొంచెం బెస్ట్ ఐడియా అనేది నా ఒపీనియన్. సో ముందుగానే ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టడం అంత అవసరం లేదు అనిపిస్తుంది నాకు యూట్యూబ్కి. అందుకనే నేను ట్రైపాడ్ తప్ప ఏది పర్చేస్ చేయలేదు పర్టికులర్గా యూట్యూబ్ కోసం అని చెప్పేసి. సో అలాగే మనకి యాక్చువల్గా యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళు ఏంటంటే 2 types ఉంటారు. ఒకళ్ళు మనీ కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, ఇన్కమ్ వస్తుంది మానిటైజేషన్ అయితే అని చెప్పేసి. ఇంకొకళ్ళు ఏంటంటే జస్ట్ ఊరికే ప్యాషన్ కోసం, ఓకే అందరు వ్లాగ్స్ చేస్తున్నారు మనం కూడా చేసి పెడదాము, మనకి కంటెంట్ క్రియేషన్ అంటే ఇష్టము అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఇన్కమ్ అనేది సెకండరీ అనమాట. సో అలాంటి వాళ్ళు ఓకే ఎలా చేసినా పర్లేదు, వాళ్ళకి ఇన్కమ్తో పెద్దగా అవసరం లేదు కాబట్టి. బట్ మెయిన్ నేను మనీ సంపాదించాలి త్రూ యూట్యూబ్, నేను ఎర్న్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎందుకంటే మనం చెప్పినట్టు 4000 వాచ్ అవర్స్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చాలా కష్టం మనకి 4000 వాచ్ అవర్స్ రావాలంటే. సో అందుకని చెప్పేసి చాలా హార్డ్ వర్క్, చాలా ఎఫర్ట్స్ పడతాయి, కానీ మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేము. సో ఎందుకంటే మనకి వన్స్ ఈ మానిటైజేషన్ ఇదంతా అయిపోయి యాడ్సెన్స్ అకౌంట్ వచ్చి ఇవన్నీ అయిన తర్వాతనే మనకి ఇన్కమ్ రావడం, జనరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా యూట్యూబ్ నుంచి ఎక్కువ ఏం వచ్చేదండి, చాలా మినిమం అమౌంట్ వస్తుంటుంది. బట్ ఏంటంటే మన ప్యాషన్తో ఇట్లా ముందుకెళ్తూ ఉంటే మన వ్యూవర్స్ పెరిగి దాన్ని బట్టి మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది. సో మనం అట్లా పెడుతూ కొంచెం ఫేమస్ అయితే మనకి కొంచెం కొలాబరేషన్స్ వస్తుంటాయి, లేకపోతే బ్రాండ్ ప్రమోషన్స్ వస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇన్కమ్ అనేది పెరుగుతుంటుంది అనమాట. కొంతమంది ఇప్పుడు వేరే బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తుంటారు, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళు కొలాబరేషన్స్ చేస్తుంటారు. సో అట్లా ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళినాక కొంచెం అమౌంట్ అనేది తక్కువగానే ఉంటుంది. సో వన్స్ ఈ బ్రాండ్ ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు మనకి కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో అందుకని మనం ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అప్పుడైతేనే మనం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోగలం అనమాట. సో ఇవి మ్యాక్సిమం నేను తెలుసుకున్నవి. సో ఇంకా నేను ఏమన్నా కంటెంట్ మిస్ అయితే కనుక ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, నాకు కూడా, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఎంత సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అయినా కానండి ఏదో ఒక విషయం దగ్గర ఓకే ఇది నాకు తెలుసు, మరి సీనియర్స్ అయితే మనం చెప్పలేం, కానీ బేసిక్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్ అనేది ఉంటుంటుంది. నేను ఇప్పుడు ఈ లైవ్కి వచ్చి ఇది చెప్పడానికి కూడా ఓకే నాకు ఇవే డౌట్స్ వచ్చాయి, ఓకే దీని బియాండ్ ఎవరైనా ఆలోచించి ఏదైనా డౌట్ రేస్ చేయగలరా అనేది ఒకటి నేను తెలుసుకోగలను చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన డౌట్ నాకు రాకపోయినా దానికి వేరే వాళ్ళు ఎవరో ఒకటి సొల్యూషన్ ఇవ్వడమో, లేకపోతే నేను దాని గురించి మళ్ళీ సెర్చ్ చేసుకొని తెలుసుకోవడం, ఏదో ఒకటి ఎవరో ఒకరికి యూజ్ అయ్యిద్ది, నాకు యూజ్ అయ్యిద్ది అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. సో అదనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం మానిటైజేషన్ క్రైటీరియా రీచ్ అయిపోయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాము.
అప్లై చేసినప్పుడు మినిమం మనకు ఒక 1 month 45 days పడుతుంది మానిటైజేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు త్రూ సిస్టమ్ కానీ లేకపోతే మాన్యువల్గా కానీ మన ఛానల్ని రివ్యూ చేస్తారనమాట, బోత్ వేస్లో చేస్తారు. సో అలాంటప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలి, మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మనం కస్టమర్ కేర్ వాళ్ళతో చాట్ చేయొచ్చు, యూట్యూబ్ వాళ్ళతో. సో అలా రివ్యూ అదంతా అయిపోయిన తర్వాత మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నా ఛానల్కి ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నేను అప్లై కూడా చేయలేదు, ఇంకా రాలేదు నాకు ఆ క్రైటీరియా. వన్స్ క్రైటీరియా వచ్చి మానిటైజేషన్ కూడా అయితే అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, నేను ఏం ఫేస్ చేశాను, ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది, ఒకవేళ వస్తే ముందే చెప్పట్లేదు నేను, ఒకవేళ వస్తే ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇవైతే నాకు వచ్చిన డౌట్స్ నేను క్లారిఫై చేసుకున్న పాయింట్స్ అనమాట. 1 by 1 ఒకసారి మళ్ళీ చెప్తాను. ఏదైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే, లైవ్ ఫస్ట్ నుండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళు తెలుసుకోవాలి. మనకి ఏ ఏరియాలో మనకి ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏం చేయగలము, ఏదైతే మనం కాన్ఫిడెంట్గా చేయగలము అనేది ముందు చూసుకోవాలి మనమే. మనకి కుకింగ్ ఇష్టమా, లేకపోతే కొంతమంది ప్లాంటింగ్ ఇష్టము, కొంతమంది ట్రావెలింగ్, ఫుడ్ వ్లాగ్స్, అట్లా చాలా చేస్తుంటారు. కాబట్టి మనకి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం చూసుకోవాలి. వన్ సెకండ్ ఐఎమ్ సారీ అనేది మనం ముందు చూసుకుంటూ ఉండాలి. మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మన ప్యాషన్ ఏంటి అని చెప్పేసి. నాకు ఒక 1 minute ఇవ్వండి, నేను చూసుకుంటాను, నేను ఇంకేమైనా మిస్ అయ్యాను పాయింట్స్ అని చెప్పేసి. సో ప్యాషన్ గురించి డిస్కస్ చేశాను జీమెయిల్ అకౌంట్. ఓకే, మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను నేను ఇప్పుడు ఉన్నవి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నా ఛానల్ గురించి నేను కొంచెం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మీరు చూస్తే నా ఛానల్ మొత్తం కుకింగ్, బేబీ వ్లాగ్స్ ఇవే ఉన్నాయి. ఇంకా వేరే ఏదేమన్నా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే కంటిన్యూస్ ఇంకా అదే కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కాబట్టి బీబీ రివ్యూస్ ఏమన్నా ట్రై చేయొచ్చా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్. సో సీజన్ 1 నుంచి ఇప్పుడు జరుగుతున్న సీజన్ 8 వరకు ప్రతి ఒక్క ఎపిసోడ్ చూశాను కూడా ప్రీవియస్లీ. సో అందుకు నా బీబీ రివ్యూస్ చేయనా, అంటే నేను రివ్యూస్ చేయగలనా అనేది ఒక డౌట్ ఉంది. సో మీలో ఎవరికైనా ట్రై చేయండి, చేయొచ్చు అని అనిపిస్తే కనుక కమెంట్ చేయండి. నేను ఒక 1 or 2 వీడియోస్ అయితే ట్రై చేసి పెడతాను. దానికి వచ్చిన రీచ్ని బట్టి కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో ఓకే, ఈ లైవ్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని అనిపిస్తుంది. ఈరోజు లైవ్ ఇది నేను సండే చేస్తున్నాను కాబట్టి మనం సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము జనరల్గా. సో సాటర్డే మనకి నాగార్జున గారు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రేరణ గురించి మాట్లాడినప్పుడు ప్రేరణ గురించి చెప్పింది నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను యూజ్ చేసే వర్డ్స్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ అసలు కరెక్ట్గా ఉండదండి. ఎందుకంటే డిస్రెస్పెక్ట్ఫుల్ వేలోనే ఉంటుంది. నైనీని పుడింగి అనడం కానీ, లేకపోతే అనడం కానీ, నేను ఒకదాన్ని కాదు చాలామంది అంతకుముందు విష్ణుప్రియ అండ్ బేస్లెస్ అట్లా అనడం కానీ, క్యారెక్టర్లెస్ అనడం కానీ, అవన్నీ తనైతే యూజ్ చేయొచ్చు. బట్ పక్కన వాళ్ళు మొన్న నామినేషన్స్లో హరితేజ అసలు పెద్దగా ఏం అనలేదు. తను ఉన్న సిచ్యువేషన్ గురించి తను చెప్పింది అంతే. తను కూడా మైండ్ యువర్ లాంగ్వేజ్ అని అంత చెప్పాల్సినంత అవసరం లేకపోయినా తనైతే చెప్పింది. కానీ నాగార్జున గారు అన్నట్టు షీఈ్ నాట్ మైండింగ్ హర్ ఓన్ లాంగ్వేజ్ అనమాట. సో అది కరెక్ట్ అనిపించింది. బట్ నిఖిల్ వచ్చేసరికి ఫిజికల్ అగ్రెసివ్ అయ్యాడు. అంటే నాకు అదంతా నార్మల్గానే స్టాప్ చేశాడు. యాజ్ ఎ హ్యూమన్స్గా ఒక వర్డ్ అన్నప్పుడు ఎవరైనా ట్రిగ్గర్ అవుతారు. సో అలానే ట్రిగ్గర్ అయ్యాడు. అది కూడా ఇన్ని డేస్ ఒక బాండ్ పెట్టుకొని ఇంట్లో ఉండి వాళ్ళు ఒక ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ళ నోట్లో నుంచి ఆ వర్డ్ విన్నప్పుడు కొంచెం ట్రిగర్ అవుతారు ఎవరైనా. అండ్ దట్ టు నిఖిల్ ఏం ఎక్కువగా ఫిజికల్ అయ్యాడు అని నేను అనుకోవట్లేదు. అది పెద్ద ఫిజికల్ అయినట్టు ఏం కాదు అన్న నా ఫీలింగ్. జస్ట్ చేతులు పట్టుకొని స్టాప్ చేశాడు అంతే. బట్ అగ్రెసివ్గా ఆ ట్యాంక్ని వాటర్ అది కొట్టడం అనేది అది కూడా ఓకే, ఇట్స్ ఫైన్. అదేం మరి పగిలేలాగా ఏం కొట్టలేదు కాబట్టి
ఓకే అనిపిస్తుంది నాకు. అది కొంచెం జడ్జ్మెంట్ అది కొంచెం రాంగ్ అనిపిస్తుంది నాగార్జున గారిది నిఖిల్ విషయంలో. అండ్ దెన్ గంగవ్వ నాకు తెలిసి అసలు హౌస్లో ఎందుకు తీసుకొచ్చారో కూడా నాకు తెలియట్లేదు. అంత అవసరం లేదని నా ఫీలింగ్ గంగవ్వ. దట్ టు ఇంట్లో వాళ్ళని ఎవరు నామినేట్ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఇప్పుడు గంగవ్వని చేస్తే మనం బయట బ్యాడ్ అయిపోతామేమో అన్న సెన్స్లోనే చాలామంది ఉన్నారు. ఓకే తను ఉంది, హౌస్ మేట్స్ అందరూ తను మంచిగా చూసుకుంటున్నారు, ఇంట్లో వర్క్ ఏమీ చేయనివ్వట్లేదు, టాస్క్స్ ఆడనివ్వట్లేదు, అంతా బాగానే ఉన్నప్పుడు తను అంటే గంగవ్వ మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిని తను ఏ టీంలో ఉంటే ఇక అదే అదే ఆ టీం చేసిన వాళ్ళు ఏం చేసినా కరెక్ట్, పక్కన ఓకే తను టీం వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనేది కూడా ఓకే, ఆ పాయింట్ వరకు ఓకే, కానీ పక్కన వాళ్ళని మాటలు అనేయడం అనేది నాట్ ఓకే అని నా ఫీలింగ్. సో గంగవ్వకు బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్కి కొంచెం హెల్ప్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సో యా గంగవ్వ అంత ఎలిజిబుల్ కాదు, ఫిట్ కాదు ఆ హౌస్కి అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఇంకా వచ్చేసి పృథ్వీ, నైని, రోహిణి టీం గురించి ఓకే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు కానీ గెలవలేదు, యా అది ట్రూ. బట్ ఫిజికల్ టాస్క్లో సమ్ ఏదో ప్రాబ్లం ఉందని అన్నారు పృథ్వీ, సో అందుకని చెప్పేసి ఓకే. బట్ ఆ టాస్క్లో కనుక పృథ్వీ వెళ్ళుంటే తప్పకుండా గెలిచేవారు ఆ టీమ్. ఎఫర్ట్స్ అయితే ప్రతి టాస్క్లో వాళ్ళ ముగ్గురు పృథ్వీ, రోహిణి అండ్ నైని ముగ్గురు ఎఫర్ట్స్ పెట్టారు. బట్ లక్ ఫేవర్ చేయలేదు వాళ్ళకి, సో దానివల్ల వాళ్ళు గెలవలేదు. బట్ ఇట్స్ ఓకే, ఎఫర్ట్స్ పెట్టారు. ఇంకోటి హరితేజ దగ్గర నాకు నచ్చని ఒక పాయింట్ ఏంటంటే గేమ్ వాళ్ళ టీంలో కంపేర్ చేస్తే హరితేజ కంటే అవినాష్ అండ్ నిఖిల్ చాలా బాగా ఆడారు. కానీ డైస్ రోల్ చేసిన ప్రతిసారి హైయెస్ట్ నెంబర్ తను తీసుకొని లోయెస్ట్ వీళ్ళిద్దరికి ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు అసలు. యా నిఖిల్ చెప్పిన పాయింట్ ఒకటి కరెక్టే, సో అది మూవ్ అవ్వడం ముందుకెళ్ళడం నాకు ఇంపార్టెంట్ కాదు, కంటెండర్షిప్ ఉండడం ఇంపార్టెంట్ అని అన్నాడు. అది ఓకే ఫైన్, ఓకే అనిపించింది అప్పుడు. బట్ అది కొంచెం హరితేజ కొంచెం సెల్ఫిష్ అనిపించింది. సో తనకి తెలుసు నిఖిల్ అంత ఎఫర్ట్ పెట్టి ఆడాడు, అవినాష్ ఆడాడు అని చెప్పేసి. సో అందుకనే నాకు అదొక్కటి కొంచెం నచ్చలేదు, హరితేజని క్రెడిట్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది నాకు అది నచ్చలేదు. అది గ్రీన్ టీమ్కి వచ్చేస్తే ఓకే, తేజ, నబీల్ అండ్ విష్ణుప్రియ ముగ్గురు బాగా ఆడారు. బట్ తేజ ఏంటంటే నాకు ఓకే ఫస్ట్ అయ్యో నిజంగానే కింద మీద పడి ఆడుతున్నాడు అని అనిపించింది. బట్ తర్వాత చూస్తే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ప్రతి టాస్క్లో అలా పడిపోతుంటే ఓకే కావాలని అలా పడితే కొంచెం పాజ్ అయ్యిద్ది గేమ్, బయట వాళ్ళు కూడా అరే ఇతను ఇంత కష్టపడి ఆడుతున్నాడు అని అనుకుంటారు అనేది ఒక చిన్న స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ అప్పుడు బస్తా టాస్క్లో అవినాష్ అండ్ తేజ ఆడినప్పుడు అప్పుడు పడ్డారంటే ఓకే అది ఫిజికల్ టాస్క్ కాబట్టి పడిపోయారు అని అనుకోవచ్చు. బట్ నిన్న కంటెండర్షిప్ దాంట్లో కూడా పడిపోయి బస్తా పట్టుకోవడం అట్లా ప్రతిదానికి అలా పడిపోతా ఉంటే అమ్మ అంత హెవీగా ఉన్నా కూడా కింద పడి మీద పడి ఆడుతున్నాడు అనే ఫీలింగ్, అంటే ఒక స్ట్రాటజీ లాగా కొంచెం సింపతి వస్తుంది అన్నట్లు ఆడుతున్నాడని నాకు అనిపించింది. అది నా ఒపీనియన్, కరెక్టే కాదనేది నాకు తెలియదు, బట్ నాకు అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఓకే నబీల్కి కంటెండర్షిప్లో హెల్ప్ చేయలేదు, బయట టీం వాళ్ళు నిఖిల్ గెలవాలి అని అనుకున్నాడు, అది ఓకే ఫైన్. బట్ దానికోసం అవినాష్తో కలిసి నిఖిల్ని తీసేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. వాళ్ళిద్దరు కలిసి నిఖిల్ని కార్నర్ చేసి తీయడం ఓకే ఫైన్, అది ఓకే అని అనుకుంటే ఓకే, అదొక వాళ్ళ గేమ్ ప్లాన్, వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు. అవినాష్ నబీల్ కలిసి నిఖిల్ని తీసేయడం ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఆ రౌండ్లో నిఖిల్ ఎలిమినేట్ అయిన తర్వాత నబీల్ తన ఓన్గా అంటే ఇట్లా నువ్వు అయిపో కంటెండర్ అని కాకుండా ఆ రౌండ్లో వాళ్ళిద్దరు టఫ్ ఫైట్ ఇచ్చుకుంటే ఇంకా బాగుండేది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ రౌండ్ వరకు వాళ్ళిద్దరూ అనుకొని స్ట్రాటజీ ప్రకారం నిఖిల్ని ఎలిమినేట్ చేశారు, అది వరకు ఫైన్ ఓకే, వాళ్ళ గేమ్ ప్లే కాబట్టి వాళ్ళ గేమ్ ప్లాన్ కాబట్టి అది ఓకే. కాకపోతే ఇక లాస్ట్ రౌండ్ మాత్రం వాళ్ళిద్దరూ అలా గివప్ ఇవ్వకుండా నబీల్ కొంచెం టఫ్ ఫైట్ ఇచ్చి ఉంటే కనీసం ఇట్లా చూడడానికి కానీ నబీల్ ఫ్యాన్స్కి కానీ మంచిగా ఉండేదని నాకు అనిపించింది పర్సనల్గా.
సో యా అలా అనిపించింది అదొకటి. ఇంకా నిన్న జరిగిన దాంట్లో యష్మి ఇట్లా ఏదన్నా క్వశ్చన్ వేస్తే ఏడవడం అనేది అది మొత్తం బాగానే మాట్లాడింది. మళ్ళీ లాస్ట్లో ఏడ్చేసరికి ఇంకా ఆడియన్స్ కూడా అట్లనే అనిపించేసరికి ఓకే అనిపించింది. బట్ అట్లా ఏడవడం అనేది యా కొంచెం ఒక్కొక్కసారి ఫేక్ అనిపిస్తుంది యష్మి. ఎందుకంటే యష్మి చాలా కన్నింగ్గా అనిపిస్తుంది నా పరంగా చూస్తే. ఎందుకంటే తను ఉన్న టీంని తను వాళ్ళ టీం చేసింది కరెక్ట్ అనేది, లేకపోతే వాళ్ళు ఉన్న టీంకి వెళ్ళకపోతే ఆ సంచాలక మీద దగ్గర రచ్చి పెట్టేసుకోవడం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రేరణ తన ఫ్రెండ్ అయినప్పటికీ తను వాళ్ళు ఏదో మేము ఫ్రెండ్స్ కాదని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ ఫ్రెండ్సే అనేది తెలుస్తుంది ఈజీగా, వాళ్ళ ఫ్రెండ్సే. బట్ ఏంటంటే కలిసి ఆడుతున్నారు అనే ట్యాగ్ వస్తుందని మేము ఫ్రెండ్స్ కాదు అని చెప్పుకుంటున్నారు. అంత ఫ్రెండ్ అయిన ప్రేరణనే పృథ్వీ అది ఐఎమ్ మెగా చీఫ్ అని పెట్టే కంటెండర్ మెగా చీఫ్ టాస్క్లో ప్రేరణ పృథ్వీని విన్నింగ్ ఇవ్వకుండా నబీల్కి ఇచ్చిందని చెప్పేసి అక్కడ ప్రేరణ చేసింది కరెక్టే, నబీల్దే విన్నర్. నబీల్ పేరు చెప్పినందుకే తిన ఫ్రెండ్ని గెలిపించలేకపోయింది అని చెప్పేసి గ్రజ్ పెట్టేసుకొని ఇంత ఇదైపోయింది. సో అట్లా ఆ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. సో నెక్స్ట్ గౌతమ్ కొన్ని టాస్క్స్లో ఓకే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ బాగా ఆడతాడు అనిపిస్తుంది. కొన్ని టాస్క్స్లో అసలు ఏంటి అంటే బాడీ ఉంది అంటే ఫిజికల్గా ఆడగలడు అయినా కానీ ఎందుకు ఇట్లా ఆడలేకపోతున్నాడు అనేది నాకు అదొక డౌట్ ఉండిపోయింది. ఇంకెవరిని మిస్ చేశాను, విష్ణుప్రియ ఏమో తను గేమే ఆడదు అసలు. బట్ వీకెండ్స్లో తను చేసే ఫన్ మాత్రం బాగుంటుంది. సో మేబీ ఆల్రెడీ తనకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉండడం వల్ల తను సర్వైవ్ అవుతుంది అనేది నా ఫీలింగ్, బేస్డ్ ఆన్ గేమ్ కాకుండా. ఎందుకంటే తనకంటే గేమ్ బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల తినికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఫ్యాన్స్ ఉండడం వల్ల తిని సర్వైవ్ అవుతూ ఆల్రెడీ ఆర్ ఎలిజిబుల్, ఓకే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మెయిన్లీ సీత ఒకటి బాగానే ఆడేది కంపేర్ టు విష్ణుప్రియ. బట్ యా దానివల్ల తను వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరు ఎలిజిబుల్, వాళ్ళు ఎలిమినేషన్ అంత కరెక్ట్ కాదు అనిపించిందండి. మెహబూబ్ అతను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. తనే ఫిజికల్ టాస్క్లో తను ఉంటే గెలుస్తాడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ. బట్ అది పక్కన పెడితే తను ఫిజికల్లీ స్ట్రాంగ్, అలాగే కొంచెం బ్రెయిన్ కూడా యూస్ చేస్తాడు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కొంతమంది కంటే మెహబూబ్ బెస్ట్, అలాగే సీత కూడా బెస్ట్. వెళ్ళిపోయిన వాళ్ళ బెస్ట్ అంటే సోనియా వెళ్ళిపోవడం నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. వెళ్ళిపోయిన తర్వాతే ఒక నిఖిల్కి పృథ్వీకి ఒక ఇండివిజువాలిటీ వచ్చింది అనేది నా ఫీలింగ్. సో తను వెళ్ళిపోయాక కూడా యష్మి వీళ్ళు కలిశారు అనేది ఎస్ ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఏంటంటే వాళ్ళ గేమ్ అంత డిస్టర్బ్ అవ్వట్లేదు, వీళ్ళకి తెలిసినా కానీ ఫ్రీ టైంలో మాట్లాడుకోవడం అట్లా ఉండడమే కానీ ప్రతిదీ వీళ్ళ కంట్రోల్లో తీసుకొని వాళ్ళు చెప్పిందే వినడం, యష్మి వాళ్ళు చెప్పిందే వినడం అనేది లేదు. నిఖిల్ అండ్ పృథ్వీకి వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ వచ్చింది. సో అది మేబీ సోనియా వెళ్ళిపోయాకే వచ్చింది అనేది నా ఫీలింగ్. తను బయటకు వెళ్ళాక కూడా నేనే క్విట్ చేశా బిగ్ బాస్, నాకు ఉండాలని లేదు, నన్ను ఇలా పోర్ట్రే చేస్తున్నాను అది ఇది చెప్తుందిలే కానీ బట్ కావాలని ఆడియన్స్ తను పంపించేశారు. అది కూడా ఆమె యాక్సెప్ట్ చేయలేక నేనే క్విట్ చేశా బిగ్ బాస్ అదే చెప్తుంది. నేను సండే ఎపిసోడ్కి రెడీ అవ్వనని చెప్పాను, నన్ను ఎలిమినేట్ చేయండి అని చెప్పాను అని ఏదో చెప్పింది ఒక ఇంటర్వ్యూలో చూశాను. బట్ అదైతే కరెక్ట్ కాదు. సో తను కావాలని ఆడియన్స్ బయటకు పంపించేశారు, అది తను తీసుకోలేకపోతుంది. తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ కంటెండర్స్ ఎవరు, అవినాష్ అండ్ రోహిణి. వాళ్ళిద్దరు కామెడీ బాగుంటుంది. సో అవినాష్ కన్నా కూడా రోహిణి సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అవినాష్ ఇంకా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతాడు కొంచెం అనిపిస్తుంది, అంత హెల్తీ హ్యూమర్ చేయడు ఒక్కొక్కసారి. బట్ రోహిణి మాత్రం చాలా సెన్సిబుల్గా హ్యూమర్ చేస్తుంది, ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా
ఏమన్నా తను తీసుకోకుండా హర్ట్ అవ్వకుండా, గేమ్ విషయం పక్కన పెడితే ఎస్ తనకి లెగ్ ఇంజురీ ఉంది, అండ్ తను కొంచెం ఫిజికల్లీ కూడా ఆడలేదు. సో అది పక్కన పెట్టేస్తే హ్యూమర్ అనేది చాలా బాగుంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది. సో ఇంకెవరిని మిస్ చేశాను, నైని పావని అన్నట్లు ఇంత జరిగితే ఇంత చేస్తుంది తను. సో తను నాకు తెలిసి ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది, ఈరోజు సండే ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. వన్ సెకండ్. నైని పావని ఎలిమినేట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మణికంఠ, హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు బీ ఇన్ ద హౌస్, ఈజ్ నాట్ ఫిట్. బట్ ఏంటంటే అట్లా ఆడియన్స్ కాదనుకొని తనంతటి తనని ఎలిమినేట్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్, నాకు అనిపించింది పర్సనల్గా. ఇంకెవరు నేను మిస్ అయ్యానా అని చూస్తున్నాను. ఓకే, ఇంకెవరైనా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నేనైతే అంటే కమెంట్ చేయండి నేను రివ్యూ ఎలా ఇచ్చాను అనేది, ఏమైనా బయాస్డ్గా ఉందా లేకపోతే ఓకేనా అని చెప్పేది. ఎందుకంటే రివ్యూస్ చేసే వాళ్ళకి ఎప్పుడు బయాస్ ఫీలింగ్ ఉండకూడదు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే రివ్యూవర్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందుకని వాళ్ళ ఓన్ ఒపీనియన్ చెప్పొచ్చు, బట్ అది బయాస్డ్గా ఉండకూడదు అనేది నా ఫీలింగ్. సో మ్యాక్సిమం కవర్ చేశాను. సో కమెంట్ చేయండి ఎలా ఉంది రివ్యూ, చెప్పొచ్చా లేకపోతే ఇక ఆపేయాలా, ఇక చెప్పకుండా ఉండాలా అని చెప్పేసి అదొకటి కమెంట్ చేయండి. అండ్ అది ఈరోజు వీడియో. లైవ్ వచ్చిన పర్పస్ అయితే యూట్యూబ్ బిగినర్స్కి వీడియోస్ చేద్దామని వచ్చాను, బట్ అది బిగ్ బాస్ రివ్యూ వరకు వెళ్ళింది. ఇట్స్ ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కూడా నాకు కొంచెం థాట్స్ కొన్ని ఉన్నాయి నా మైండ్లో. కుకింగ్, బేబీవి ఇలా రివ్యూస్ కాకుండా, ఇవి కాకుండా ఇంకా ఏది బెస్ట్ అని అనుకుంటున్నారు, కొంచెం నాకు సజెషన్స్ ఇవ్వండి, నేను తీసుకుంటాను మీ సజెషన్స్ కూడా. సో మధ్య మధ్యలో వాయిస్ కొంచెం లో అవుతుంది, ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడేస్తున్నాను, మైక్ లేదు కాబట్టి వినిపించదు అని గుర్తు వచ్చినప్పుడు కొంచెం లౌడ్గా మాట్లాడుతున్నాను. సో లైవ్ ఎంత 50 minutes వచ్చినట్టుంది, 1 hour లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అందుకని ఒక 10 minutes మళ్ళీ ఇవి ఒకసారి చూద్దాము అని అనిపిస్తుంది. సో యూట్యూబ్ బిగినర్స్, సో ఫస్ట్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళ ప్యాషన్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్ అకౌంట్, ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక జీమెయిల్ అకౌంట్ కావాలి. సో దాని తర్వాత ఒక మంచి స్టోరేజ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ఒకటి, ట్రైపాడ్ ఒకటి, అండ్ బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ యూ కెన్ ప్లాన్ రింగ్ లైట్ ఒకటి, ట్రైపాడ్. వాటి మీద నేను మళ్ళీ ఒక షార్ట్గా ఏదైనా వీడియో చేస్తాను, ఎలా ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నాను, ఎన్ని డేస్ అవుతుంది తీసుకొని, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను ట్రైపాడ్ గురించి. అండ్ నాకు ఇదైతే బాగా వర్కౌట్ అయింది ట్రైపాడే. నెక్స్ట్ 365 days క్రైటీరియా ఒకటి. సో ఎప్పుడు స్టార్ట్ చేసాము అనేది కాదు, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసాము, ఎప్పుడు క్రైటీరియా రీచ్ అయ్యాము అనేది ఇంపార్టెంట్. మీరు ఛానల్ క్రియేట్ చేసి 2 years 3 years అయినా పర్లేదు, కానీ క్రైటీరియా రీచ్ అవ్వడానికి ఆ 365 days అనేది ఇంపార్టెంట్. సో యాజ్ యూజువల్ 1K సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ అండ్ 10M షార్ట్ వ్యూస్ కావాలి. 1K సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి ఈజీగానే, ఎందుకంటే 365 daysలో 1K సబ్స్క్రైబర్స్ రాలేదు అని అంటే ఇక మనం ఛానల్ రన్ చేయడం వేస్ట్ అనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే 365 daysలో 1K సబ్స్క్రైబర్స్ని మనం గెయిన్ చేసుకోలేకపోతే మనకు 4000 వాచ్ అవర్స్ అనేది హైలీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ 4000 వాచ్ అవర్స్ అనేది కొంచెం కష్టమైన క్రైటీరియా అది. బట్ మనకి సబ్స్క్రైబర్సే 1K రాలేదు అని అంటే ఇక 4000 వాచ్ అవర్స్ అనేది హైలీ ఇంపాసిబుల్ అది. సో మనం దానికి తగ్గట్టు ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ కాపీ చేయకుండా మన ఓన్ కంటెంట్తో మనం చేసుకుంటే చాలా బెస్ట్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కన్నా కూడా ఇట్లా మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడితే చాలా బెస్ట్. అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్
కూడా ఓకే, అది 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 చేస్తే అసలు వ్యూస్ రావని నేను చెప్పను, వాటికి వస్తే. బట్ దాంతో కంపేర్ చేస్తే ఫేస్ టు ఫేస్ వీడియో చేసినప్పుడు ఏంటంటే కొంచెం బెటర్ రీచ్ ఉండే అవకాశం ఉంది, ఆడియన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో యా, అండ్ నెక్స్ట్ జనరల్గా వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ రాకుండా చూసుకోవాలి. నాది లైవ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ వస్తున్నాయి, అందుకని ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోలేదు. సో యా, ఇలాంటి కొన్ని 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 సాక్రిఫైసెస్ చేయాలి. ఫ్యాన్ కింద కూర్చోవాలి, చల్లగా ఉండాలన్నా, మనకి చెమటలు పోసినా ఏం చేసినా కానీ కొంచెం మన కంటెంట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే లైవ్లో ఐ కాంట్ డూ ఎనీథింగ్ అండి. ఇంకా నేను లైవ్ స్టార్ట్ చేసినప్పుడు లేదు, వాయిస్ మధ్యలో వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ నాయిసెస్. సో అందుకని ఇన్ కేస్ ఇది వీడియో షూట్ లాంటిది అయితే నేను స్టాప్ చేసి తర్వాత షూట్ చేస్తాను, బట్ లైవ్ కాబట్టి ఇక కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ ఎడిటింగ్ యాప్స్ చెప్పాను కదా, కైన్ మాస్టర్ ఒకటి, ఇన్షాట్ ఒకటి. వీటిలో మనం వన్స్ మనం ఇన్స్టాల్ చేసి చూస్తే చేయగా వాట్ ఈస్ వాట్ అనేది మనకు అర్థమైపోయింది. వీడియో ట్రిమ్మింగ్ కానీ, టెక్స్ట్ ఇన్సర్షన్ కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, మ్యూజిక్ యాడ్ చేయడం కానీ, ఇవన్నీ తెలిసిపోతాయి మనకి ఈజీగా. వన్ ఆర్ 2 వీడియోస్, మా అయితే ఒక 5 వీడియోస్ చేసాకన్నా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఏదేంటని చెప్పేసి. 2 ఈజీగానే ఉంటాయి, కైన్ మాస్టర్ అండ్ ఇన్షాట్. నెక్స్ట్ మనకి ఏమన్నా తెలియకపోతే అది మనం యూట్యూబ్లోనే సెర్చ్ చేసి యూట్యూబ్ గురించి తెలుసుకోవచ్చు. సో యా, గూగుల్లో కానీ యూట్యూబ్లో అయితే మనకి ఇంకా క్లారిఫికేషన్ ఉంటుంది. మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఉంటాయి వీడియోస్. సో మనం మంచిగా సెర్చ్ చేసి తీసుకోవచ్చు. అండ్ అలాగే మన టైటిల్ అండ్ థంబ్నెయిల్ అనేవి ఎఫెక్టివ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక వ్యూయర్, ఒక యూజర్ అనే అతను మనకి సెర్చ్ చేసినప్పుడు అలానా ఈ వీడియో కావాలి అని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చే సజెషన్స్లో మంది రావాలి అంటే మన థంబ్నెయిల్ కానీ, మన ట్యాగ్స్ కానీ, మన టైటిల్స్ కానీ అంత ఎఫెక్టివ్గా మనం పెట్టాలి. వాళ్ళకి స్టార్టింగ్ వచ్చేలాగా మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో అందుకని టైటిల్ అండ్ థంబ్నెయిల్ అనేవి మనకి చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. అండ్ అలాగే థంబ్నెయిల్ ఫేకింగ్ అనేది చేయకూడదు. ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పేసి బయట ఒక ఎఫెక్టివ్ థంబ్నెయిల్, కలర్ఫుల్ థంబ్నెయిల్ పెట్టేసి లోపల ఏమి ఇన్ఫర్మేషన్ లేకపోతే చాలా వేస్ట్ అనమాట అది. సో అందుకని మనం పెట్టిన థంబ్నెయిల్కి, మనం చేసే కంటెంట్కి రిలేటెడ్గా ఉండాలి అనమాట. సో అలా ఫేక్ థంబ్నెయిల్స్ అనేవి పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్, వైటీ స్టూడియో ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మన వీడియోస్ మనం రిపీటెడ్గా చూడకూడదు కాబట్టి అది వయోలేషన్, వాళ్ళ లాస్ ప్రకారం వైలేట్ చేసినట్టు, వాళ్ళ లాస్ వైలేట్ చేసినట్టే. సో అందుకని మన వీడియోని మనం రిపీటెడ్గా చూసుకోకూడదు. సో వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన వ్యూస్ కానీ, మన రీచ్, మన ఎంగేజ్మెంట్, మన ఆడియన్స్ రిటెన్షన్ కానీ, మన యావరేజ్ డ్యూరేషన్ కానీ ఇవన్నీ అందులో మానిటర్ చేసుకోవచ్చు. కమెంట్స్, లైక్స్, వ్యూస్ అన్నీ కూడా వైటీ స్టూడియో యాప్లో మనం మానిటర్ చేసుకోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఛానల్ అనేది మనది వదులుకోకూడదు అనమాట. మానిటైజేషన్ అయ్యేదాకా మనం హార్డ్ వర్క్ చేయాలి. అండ్ యా, 1K సబ్స్క్రైబర్స్ రాకపోతే కొంచెం ఆలోచించి కంటెంట్ చేయాలి. 4000 వాచ్ అవర్స్ అంటే హార్డ్ వర్క్ చేయాలి, కానీ 1K సబ్స్క్రైబర్స్కి రాలేదంటే మనం కొంచెం చూసుకొని దాన్ని బట్టి హార్డ్ వర్క్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్. ఫోన్ స్టోరేజ్ గురించి మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎంతమంది నేను కూడా ఎన్ని ఫేస్ చేశానో నాకు తెలుసు కాబట్టి నేను స్టోరేజ్ గురించి చెప్తున్నాను అంతే. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్స్ పడకుండా చూసుకోవాలి మానిటైజేషన్ అప్లై చేయాలి అంటే. సో మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కావాలి అని అనుకుంటే మాత్రం హార్డ్ వర్క్ అనేది బాగా చేయాలి. హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ పెడితేనే మనకి యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది. సక్సెస్ వచ్చి మానిటైజేషన్ అయ్యాక కూడా మనం అనుకున్న రేంజ్లో అమౌంట్ అయితే రాదండి. మనం అలా చేయగా మనకి బ్రాండ్ ప్రమోషన్స్ కానీ, కొలాబరేషన్స్ కానీ ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం అన్నమాట. సో అది ఈ క్రైటీరియా అంతా రీచ్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం అన్నమాట. సో ఇది మెయిన్ పర్పస్ అనమాట యూట్యూబ్ వీడియో చేయడానికి. ఇది యూట్యూబ్ లైవ్ రావడానికి మెయిన్ రీజన్ నేను. సో చెప్పాను యూట్యూబ్ గురించి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి నేను ఫాలో అయ్యేవి చెప్పాను. మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ఫాలో అవుతుంటే అవి కూడా నాకు చెప్పండి కామెంట్ చేసి.
అండ్ యా యూట్యూబ్ బిగినర్స్ నుంచి స్టార్ట్ చేసి మనం బిగ్ బాస్ రివ్యూస్ వరకు వెళ్ళాము. అండ్ యా కంటిన్యూ చేయమంటే బిగ్ బాస్ రివ్యూ కూడా నేను కంటిన్యూ చేస్తాను, చూడాలి అదే ఎలా జరుగుతుందో. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ వస్తుంటాను. లైవ్ ఫస్ట్ టైం చేద్దామని చేశాను, లైవ్ ఇప్పుడు వర్క్ చేయలేదు ఛానల్లో, సో అందుకని ఈ లైవ్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.